పెరుగన్నం ఎప్పుడు నార్మల్గా తినుంటారు, కానీ ఈరోజు పెరుగన్నంని స్పెషల్గా ఎలా చేసుకోవాలని ఒక రెసిపీ చూపిస్తాము. రైస్కి మిల్క్ వేసేసి ఇలా ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ మొత్తం అంతా సగం స్మాష్ అవ్వాలి, ముద్దలాగా అవ్వాలి. ఉడకబెట్టుకున్న రైస్కి మిల్క్ వేసి ఇలా ముద్దలా పేస్ట్లా చేసుకోవాలి. దీంట్లోకి తోడేసుకున్న హెవీ క్రీమ్ పెరుగు అంటే గట్టి పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు వేడున్నప్పుడు వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గినంత. గీతో తాలింపు పెట్టేసుకొని పెరుగన్నంలో కలిపేసుకోవాలి. దీంట్లో జీడిపప్పు మరి అల్లం మస్ట్ వేసుకోవాల్సిందే. ఇంగ్ తాలింపుని మిక్స్ చేసేసుకొని పచ్చి ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుంటే యమ్మీ కర్డ్ రైస్ రెడీ. మేజర్ స్పెషల్ ఏమంటే అన్నంని పాలలో ఉడకబెట్టుకోవడమే స్పెషల్ దీంట్లో. తర్వాత పెరుగు, వేడన్నంలో పెరుగేయాలి. పెరుగన్నం విత్ కొబ్బరి టొమాటో పచ్చడితో తింటే టేస్ట్ అసలు అదిరిపోతుంది.